మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ తుడుపునూరు చంద్రపాల్ గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారి మహేష్ కుమార్ మంత్రోచ్చరణ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ తుడుపునూరు చంద్రపాల్ మాట్లాడుతూ భక్తులకు కొంగు బంగారంగా కోరికలు తీర్చే శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవాలయం అభివృద్ధికి తన వంతుగా ₹1,00,000 సహాయం అందజేస్తారని ప్రకటించారు. మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంటు రాజాగౌడ్, జూలకంటి ఆర్టీసీ సంగమేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ గా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన చంద్రపాల్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్యులు చంద్రపాల్ ను శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్యం ప్రవీణ్ కుమార్, ఎండుగుల కృష్ణ, కమ్మరి దశరథం, జటబోయిన శ్రీశైలం, ఆర్యవైశ్య సంఘం నాయకులు రేగల్ల వీరయ్య, జూలకంటి సంగమేశ్వర్, ఆరుగొండ అశోక్, బొజ్జ వెంకటరమణ, ముత్యం రఘు, రేగొల్ల ఆనంద్, రాగల శ్రీనివాస్, రేగల్ల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు నేను కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం అదృష్టంగా నేను భావిస్తూ, మరి మనసులో అనుకున్న నువ్వు కార్యక్రమం తప్పకుండా అవుతా, నమ్మకం నవ్వులు అవుతూ కూడా ఆ కార్యక్రమం అయిపోగానే నీకు ₹1,00,000 గుడి అభివృద్ధికి పంపిస్తాను. అవుతుంది, మొక్కుకున్నా, దేవుడు మొక్కున్నాను, తప్పనిసరిగా పంపిస్తాం. కాకపోయినా నా సహాయకాలం ఉంటుంది, డెఫినెట్గా ఎంతో పంపిస్తాను. మనసులో అనుకున్నది చెప్పలేదు, ఇక తప్పకుండా ఎప్పుడో నా చేయాలంది. గతంలో అడిగినప్పుడు చేయండి అని చెప్పినా, ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఈ అభివృద్ధికి నేను మీ ముందు ఉంటానని తెలియజేస్తూ, మరి ఈరోజు పవిత్రమైన దర్శనం కల్పించి నేను ఈ ప్రాంగణంలో మీ అందరూ కూడా గౌరవప్రదంగా సన్మానించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ పునర్దర్శనానికి ఇచ్చేస్తారని మేలు. ఎంతో మందికి ఉపాధి దొరకడం చాలా మన అదృష్టము. మెదక్ జిల్లాలో కూడా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఎన్నో రైస్ మిల్లర్లో కూడా ఎంతో మంది కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రచారంలో కూడా ఊరు నుంచి కూడా 5-6 కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది. ఏదో ఒక రోజు కూడా ఇక్కడ గుళ్ళ దగ్గర కానీ మీ పేరు తీయడం అనేది ఉండకుండానే ఖచ్చితంగా గుర్తు చేస్తాం. మేము చంద్రబాబు అన్న అంటేనే చాలా అది ఎంతో మంది ఎమ్మెల్యే అస్తికులు పోతారు, కానీ చంద్రబాబు అన్న పేరు ప్రతిసారి పలుకుతూనే మా మున్సిపల్ చైర్మన్ ముందు కూడా మా కొల్చారం గ్రామానికి కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమం కూడా ముందు ఉండాలి. మాకు ఏదైనా పని అవసరం ఉంటే చేయాలని అన్నగారికి ప్రత్యేకంగా కొల్చారం తరఫున ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన ఏర్పాటు కాని తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సిద్దిపేటలో నవంబర్ 29న చేపట్టిన దీక్షా దివాస్ ఉద్యమం వల్ల కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గజ్వెల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు కేసీఆర్ సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తాలో దీక్షా దివాస్ లో పాల్గొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఉద్యమం చేశారని, దాని ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. అలాంటి రోజుకు తెలంగాణలో ప్రత్యేక రోజు అని 29 నవంబర్ దీక్షా దివాస్ సందర్భంగా సిద్దిపేట కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించే కార్యక్రమం ఉందని, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. కేసీఆర్ గారు సుదీర్ఘంగా పోరాటం చేసి నవంబర్ 29 సిద్దిపేట గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను సచ్చుడో అన్నటువంటి దీక్షతోని, పట్టుదలతోని దీక్ష ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కదిలించి అటు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, కులాలు, మతాలు అన్నీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కేసీఆర్ గారి దీక్షకు పూర్తి మద్దతు ఇవ్వడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దిగి వచ్చి డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన రావడం వల్ల కేసీఆర్ గారి దీక్షకు ఒక ప్రత్యేకత ఉంది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళి యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక జీడిపి కానీ, ఒక వ్యవసాయ రంగంలో కానీ, ఐటీలో కానీ, ఫార్మాలో కానీ, మెడికల్లో కానీ
అన్ని రంగాలలో కూడా దూసుకెళ్ళి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం అంటే దాని కారణం కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తిని మరి ఆ రోజు చేసినటువంటి కృషి వల్ల ఇలా రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 ఎకరాలు బాగానే వేసుకుంటున్నామంటే కారణం కేసీఆర్ గారు. ఒక మల్లన్న సాగర్ కానీ, ఒక కాళేశ్వరం, ఒక సీతారాముల ఎత్తిపోతల, ఒక పాలమూరు రంగారెడ్డి, ఒక బసవేశ్వరము, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో నడిబొడ్డున అటు కృష్ణా గోదావరి నీళ్ళని తీసుకొచ్చిందంటే కారణం దీక్షా దివస్ నవంబర్ 29 కేసీఆర్ గారు. మరి అలాంటి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి రేపు సిద్దిపేట మన రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి మరి మన హరీష్ రావు గారి నాయకత్వంలో అక్కడ నుండి పార్టీ ఆఫీసులో మార్నింగ్ 9:30కి మరి దీక్ష చేపట్టి 2 గంటల వరకు ఉంటుంది. దీనికి ఉద్యమకారులు, పార్టీ శ్రేయోభిలాషులు, వెల్విషర్సు, తెలంగాణ రైతులు అందరూ కూడా ఆహ్వానం ఉంది. ప్రత్యేకంగా రేపు 9:30 గంటలకి సిద్దిపేటకు రావాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. సర్వజాతులకు రాజ్యాంగమే ముఖచిత్రమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. గజ్వెల్ నడిబొడ్డున ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత రాజ్యాంగ దినోత్సవాల్లో భాగంగా మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గజ్వెల్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అదేవిధంగా భారత రాజ్యాంగ పీఠిక మీద ప్రమాణం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ ప్రపంచం మొత్తానికి భారతదేశం ఒక దిక్సూచిలాగా మారుతుందన్నారు. దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే అని, సర్వజాతుల సమస్యలకు భారత రాజ్యాంగ ముఖచిత్రమన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుల బాటలో నడవాలని, వారి ఆచరణే ముఖ్యమని, బాల బాలికలు తప్పనిసరిగా చదువుకోవాలని, తద్వారా వారి కుటుంబానికి కాకుండా దేశానికి మేలు చేసిన వాళ్ళమవుతామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర దళిత బహుజన శక్తి అధ్యక్షులు దేవి రవీందర్, గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదార్ శ్రీనివాస్, గజ్వెల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, పంగా మల్లేశం, అంబేద్కర్ సంఘం నాయకులు పొట్ట యాదగిరి, అంబేద్కర్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిప్పల యాదగిరి, అభిన అంబేద్కర్ సంఘం నాయకులు బైరం శివకుమార్, అంశ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బండారు దేవేందర్, జిల్లా నాయకులు సంబాల యాదగిరి, మాల మహానాడు జిల్లా నాయకులు గాలింక శ్రీనివాస్, పాములపర్తి స్వామి, మాల మహానాడు నాయకులు కప్ప భాస్కర్, వివిధ నాయకులు బెండే మధు, నూనె కుమార్ యాదవ్, నరసింహారెడ్డి, రామచంద్రం, నాయకులు నవాజ్ మీరా, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరుగుతున్న క్రమంలో ఈరోజు మన గజ్వేల్ పట్టణంలో మన అంబేద్కర్ గారికి ఇప్పుడే పూలాంకరణ చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా యొక్క జేబీలు. మరి ముఖ్యంగా మన భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారతదేశంలో మనందరూ కూడా మరి రాజ్యాంగ దినోత్సవ వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మరి భారత రాజ్యాంగం ఏర్పడి ఇలా బానిస బతుకుల నుంచి మరి భారతదేశాన్ని మరి మంచి రాజ్యాంగం రాసి అంబేద్కర్ మహనీయుడు మరి ప్రపంచ మేధావి ఇలా మరి అటువంటి అంబేద్కర్ రాసిన రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే మనం అందరూ పరిపాలించబడుతూ ఉన్నాము. మరి అటువంటి రాజ్యాంగం లేకపోతే ఇలా బానిస బతుకులో ఉండి ఎంతమందికి అన్యాయం జరిగేదో ఈ దేశంలో మరి అంతమంది రాసిన మహనీయుడిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం అందరం కూడా అంబేద్కర్ బాటలో నడుచుకుంటూ మన రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ మన పార్లమెంటరీ వ్యవస్థ మూడు ఆర్కాయాలు గుర్తించే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా పత్రికా ప్రతినిధులకు, మా యొక్క నాయకులకు అందరికీ మా ప్రతాప్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మల్లేశం గారు, మా దేవి రవీందర్ గారు, తుమ్మా శ్రీనివాస్ గారు, అందరూ కూడా పేరు పేరు ఏమంటారు, బాలా శ్రీనివాస్ గారు, సూర్య కుమార్ గారు, అందరికీ కూడా మా మాజీ తెలంగాణ గారు అందరికీ కూడా నా యొక్క జేబీలు నమస్కారం.
నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాపు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఆయన ఆశయ సాధన దిశలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారుతి, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, మాజీ సర్పంచ్ కుమార్ సత్యనారాయణ, శ్రీకాంత్ గౌడ్, సామల రమేష్, భూమా గౌడ్, కొమ్మట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలము మరియు నాయకులము ఈ వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నాము. పేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ప్రజలకు ఎంతో మేలు చేసిండు. ఆయన సబ్బండ వర్గాలకు కృషి చేసిండు. కాబట్టి ఆయన వర్ధంతిని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాము. నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలోని తిరుమల స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ సభ్యులు దాత వెంకటేశ్వరరావు, భవానీ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ తిరుమల స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ చల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిరుమలనాథ స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. ఆ స్వామివారి కృపతో ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలరావు, మురళీ మనోహర్ రావు, వేణుగోపాలరావు, అనురాధ, పద్మ, వైష్ణవి పాల్గొన్నారు. మన మెదక్ జిల్లాలో చెల్మెడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ తిరుమల స్వామి దేవస్థానంలో అత్యంత వైభవోపేతంగా లోక కళ్యాణార్థమై ధర్మరక్షణ కొరకు శ్రీ తిరుమల స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ యొక్క తిరుమల స్వామి యొక్క అనుగ్రహం కొరకు అదేవిధంగా మన దంపతులు శ్రీ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా తిరుమలరావు గారు వారి దంపతులు, ఆ యొక్క మురళీ మనోహర్ రావు గారు మన దేవాలయానికి వచ్చేసి ఆ యొక్క తిరుమల స్వామి దేవస్థానములో కళ్యాణాన్ని నిర్వహించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలన్నీ కూడా తీసుకున్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఇక్కడ ఈ యొక్క తిరుమల స్వామి వారి యొక్క క్షేత్రములో ఆ యొక్క తిరుమల స్వామి వారి యొక్క అనుగ్రహం కొరకు లోక కళ్యాణార్థమై ధర్మరక్షణ కొరకు ఈ యొక్క తిరుమల స్వామి వారి కళ్యాణం నిర్వహించబడుతుందని చెప్పేసి ఆలయం పురోహితులు వాళ్ళందరూ కూడా మనకు తెలియజేస్తున్నారు. కావున ఇటువంటి సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆ యొక్క తిరుమల స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి వేడుకలు అన్ని వర్గాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జ్యోతిబా పూలే అణగారిన సమాజ అభ్యున్నతి కోసం అంకిత భావంతో పనిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. సమాజంలో స్త్రీలు నిరక్షరాస్యులుగా మారితే ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని స్త్రీల కొరకు సంస్కరణలను తయారు చేసి తన భార్యను కూడా చదివించి ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మహానీయుడన్నారు. ఆయన సమాజం కోసం, దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల వారి హక్కుల కోసం పోరాడిన నాయకుడన్నారు. నేటి యువతరం సమాజంలో ఆయన నడిచిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శంకర్ గౌడ్, భానుచందర్, పంజా విజయ్ కుమార్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మెట్టు గంగారం, దామోదర్, జహీరుద్దీన్, పాతూరు రాజు తదితరులు పాల్గొన్నారు. మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రామాయంపేటలో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులలోనే ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు వచ్చేటటువంటి ఈ పరిస్థితిని దాదాపు 200 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉంటుందో అందరం అర్థం చేసుకోగలుగుతాం. ఆనాడే మానవాళి ప్రపంచానికి రాబోయే వందలాది సంవత్సరాల కాలంలో ఎటువంటి సంస్కరణలు అయితే అవసరమో ఆ రోజు ఆయన ఊహించి ఆ సంస్కరణ తయారు చేసి ఇప్పుడే ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు రామాయంపేటలో మాకు సపోర్ట్గా ఇంతమంది వచ్చి సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను పుణికిపుచ్చుకొని నేటి మానవ సమాజానికి ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా కొంత సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ముగిస్తున్నాము. జై పూలే. ఈరోజు
రామాయంపేట పట్టణంలో పూలే గారి వర్ధంతి బహుజన నాయకులు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు నిజంగా సమాజము ఒక స్థితిలో ఈ స్థితిలో ఉన్నదంటే దానికి ఆయన త్యాగము అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు. కానీ మనం ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం. మనం స్వార్థానికి మాత్రమే స్వార్థం వరకే ఉపయోగించుకుంటున్నాం. స్వార్థం కాదు, నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు. ఆయన సమాజంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా, సమాజంలో ఉన్న అంటరాంతనానికి వ్యతిరేకంగా, సమాజంలో ఉన్న చదువు కొందరికే అంటే అది అందరికీ కావాలనే ఉద్దేశంతో తను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించిన గొప్ప మహనీయుడు, గొప్ప విప్లవకారుడని తెలియజేస్తూ, ప్రత్యేకంగా మహనీయుల అడుగుజాడల్లో బడుగు బలహీన వర్గాలందరూ వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే మన ప్రజలను కాపాడుకుంటాం, మన ప్రజలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. ఆ రోజుల్లో కూడా ఒక మహిళలను సరైన గౌరవం దక్కించడానికి, ఇంట్లో నుంచి బయటకు రానికి సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో గురించి మహిళలకు సరైన గౌరవం దక్కాలని ధ్యేయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు పూలే గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో రుగ్మతలను తొలగిస్తూ మనం రాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధంతి సందర్భంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. జై పూలే. రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలలో వెలుతురు నింపి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము. బడుగు బలహీన వర్గాలంటే అది ఆయన పుణ్యమే అని చెప్పి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వేడుకుంటున్నాము. ఇక ముందైనా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కర్తలు కానీ అవన్నీ గుర్తుంచుకొని కూడా బడుగు బలహీన వర్గాల కూడా అన్ని స్థానాలలో ముందుండాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా నేను వేడుకుంటున్నాను. పూలే గారి వర్ధంతి 135వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే పూలే మహిళల గురించి ఆయన మహిళలను చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క భార్యను కూడా ఒక చదివించి ఉన్నత స్థాయిలో ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఒక పూలే యొక్క ఆశయాలను నెరవేర్చాలని ఈ విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఈరోజు రామాయంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే మనకు స్వాతంత్రం పూర్వము ఏదైతే ఆధిపత్య కులాల అహంకారంతో బడుగు బలహీన వర్గాలను అణిచివేసిన సందర్భంలో పూలే అనేటువంటి ఒక మహనీయుడు వచ్చి బడుగు బలహీన వర్గాలకు నేనున్నానని వెన్నుదన్ని ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే అప్పుడు బడుగు బలహీన వర్గాలకు విద్య అనేది అందరి ద్రాక్షగా ఉండేది. తన భార్యను చదువు చెప్పి మొట్టమొదటి మహిళా టీచర్ను మన దేశానికి అందించినటువంటి ఘనత పూలే గారికి దక్కుతుంది. కాబట్టి మనము పూలే గారి అడుగుజాడల్లో నడిచి బడుగు బలహీన వర్గాలకు మనము దిక్సూచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు గజ్వేల్ పోలీసులు. ఈ సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు మరియు గజ్వేల్ పోలీసులు నిఘా పెట్టి టెక్నాలజీతో చాకచక్యంగా గంజాయి అమ్ముతున్న నిందితులను పట్టుకున్నారు. కేసు వివరాలు తెలియపరుస్తూ అరికెల శేఖర్, తండ్రి రామచంద్రం, అహ్మదీపూర్ గ్రామం, అదే గ్రామానికి చెందిన బోయిని నరేష్, సుక్కాసారి భానుప్రసాద్ ముగ్గురు కలిసి చెడు అలవాట్లకు బానిసై గంజాయి అమ్మి డబ్బులు సంపాదిద్దామని నిర్ణయించుకొని సిద్దిపేట పరిసర ప్రాంతాలలో బైకులు దొంగతనం చేసి అదే మోటార్ సైకిళ్లపై సీలేరుకు వెళ్లి గతంలో 2-3 సార్లు గంజాయి తీసుకొచ్చి గజ్వేల్, అహ్మదీపూర్ మరియు చుట్టుప్రక్కల గ్రామాల కూలీలకు, యువకులకు రెట్టింపు ధరకు అమ్మారు. గత 8 నెలల క్రితం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మడానికి వెళుతుండగా 3 టౌన్ పోలీసులు పట్టుకుని గంజాయి, మోటార్ సైకిల్ రికవరీ చేసి
ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్పై జైలు నుండి బయటకు వచ్చారు. గత వారం రోజుల క్రితం శేఖర్, నరేష్ గంజాయి తీసుకొని రావడానికి సీలేరు వెళ్తున్నారు. వారి స్నేహితుడు భానుప్రకాష్ కు ఫోన్ చేయగా, నాకు పని ఉంది, నేను రాను, గంజాయి కావాలి అని 7,000 రూపాయలు శేఖర్ కు ఫోన్ పే చేశాడు. నరేష్ స్నేహితుడు చింటూ బైక్ తీసుకొని అరికెల శేఖర్, బోయిని నరేష్ ఇద్దరు భద్రాచలం సీలేరుకు వెళ్లి వర్ధన్ అనే వ్యక్తి నుండి 30,800కు 20 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. మోటార్ సైకిల్ పై ఇద్దరు ఒకేసారి వస్తే ఎవరైనా పోలీసులు పట్టుకుంటారని అరికెల శేఖర్ ఒక బ్యాగ్ లో 10 కిలోల గంజాయి పెట్టుకుని హైదరాబాద్ వరకు బస్సులో వచ్చాడు. బోయిని నరేష్ అక్కడే మోటార్ సైకిల్ పై వద్దామని ఉన్నాడు. అక్కడి నుండి శేఖర్ అహ్మదీపూర్ ఊరికి వచ్చి ఎవరైనా చూస్తారనే అనుమానంతో ఊరు బయట గ్రామ శివారు మల్లన్న సాగర్ కట్ట వద్ద దాచిపెట్టాడు. గంజాయి కావాలని భానుప్రసాద్ రాగానే అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయి ప్యాకెట్ ఇచ్చాడు. అరికెల శేఖర్, సుక్కసారి భానుప్రసాద్ నిందితుల వద్ద నుండి 11 కిలోల గంజాయి, హ్యాష్ ఆయిల్ మరియు ఒక సెల్ ఫోన్ రికవరీ చేసి ఇద్దరు నిందితులను గజ్వెల్ అడిషనల్ ఇన్స్పెక్టర్ ముత్యం రాజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపడం జరిగింది. త్వరలోనే నరేష్, వర్ధన్ ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా మరియు అమ్ముతున్నారనే సమాచారం ఉన్నా వెంటనే డైల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ మొబైల్ నంబర్ 8712667100 నెంబర్ కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, పెద్ద మొత్తంలో గంజాయి పట్టించే వారికి నగదు పురస్కారం అందజేస్తామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లా గురించి కృషి చేస్తున్న పోలీసులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సూచించారు. చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, ఇన్స్పెక్టర్లు జానకిరామరెడ్డి, రమేష్ మరియు సిబ్బంది, గజ్వెల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యంరాజు మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ అభినందించారు. త్వరలో రివార్డు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 10 కిలోలు ఇతను తీసుకొని బస్సులో వచ్చాడు. అతను ఇంకా రావాలి, మనం అతని మీద కూడా నిఘా పెట్టాము, నరేష్ మీద. సో ఇతను వచ్చి ఇక్కడ ఒక గాంజాయిని ఊరవతల పెట్టడం జరిగింది. ఊరవతల పెడితే ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం వాళ్ళిద్దరిని పట్టుకొని ఆ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీరి వద్ద నుండి గాంజా మరియు ఒక మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. వద్ద నుండి 11 kgs గాంజా, ఒక హాషిష్ ఆయిల్ మరియు ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళందరినీ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ చాలా రోజులకు వెళ్ళి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళందరినీ ట్రాక్ చేస్తున్నటువంటి ఏసీపీ టాస్క్ ఫోర్స్ రవీందర్ గారు, సిఐ టాస్క్ ఫోర్స్ జానకిరామరెడ్డి గారు మరియు సిఐ టాస్క్ ఫోర్స్ రమేష్ గారు, గజ్వెల్ టౌన్ సిఐ సైదుల్ నాయక్ గారు, ఇక్కడనే పనిచేస్తున్నటువంటి ముత్యం రాజు గారు, అలాగే టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ అయినటువంటి మహేష్, స్వామి, శ్రీనివాస్, వీళ్ళందరూ చాలా ఓపికతో గత కొన్ని నెలల నుండి వీళ్ళను ట్రాక్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సిద్దిపేట కమిషనర్ మేడం అనురాధ మేడం గారు అభినందించడం జరిగింది. వీళ్ళకు త్వరలో రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. గజ్వెల్ టౌన్లో ఈరోజు మనము ఈ గాంజాయికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వీరి పేరు అరికెల శేఖర్, ఇతను అహ్మదీపూర్ గ్రామం, గజ్వెల్ మండలం. ఇంకొకతను సుక్కసారి భానుప్రసాద్, ఇతను హెచ్పి గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. మల్లబోయినపల్లి గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్నగర్ డిస్టిక్. ప్రస్తుతం ఇతను సిరిసనగండ, సిద్దిపేటలో ఉంటున్నాడు. దీనిలో ఇంకిద్దరు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుండి మనము 10 kgs గాంజా రికవరీ చేయడం జరిగింది. వీరి మీద ఇదివరకు కూడా పాత కేసులు ఉన్నాయి మన దగ్గర. అరకెల శంకర్ కానీ ఈ భానుప్రసాద్ మీద కానీ ఇదివరకు గత 8 నెలల కింద సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గాంజాయి కేసు మరియు మోటార్ సైకిల్ దొంగతనం కేసులో 3 మోటార్ సైకిల్ దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసి మన భద్రాచలం మీదుగా ఒరిస్సాకు సీలేరుకి వెళ్తారు. సీలేరుకి వెళ్ళి అక్కడ గాంజా తక్కువ ధరకు తీసుకొని వచ్చి ఇక్కడ గ్రామాలలో అందరికీ
రీటైల్గా అమ్ముతారు. వీళ్ళు ఈ మధ్యలో 30,800 రూపాయలు పెట్టి 20 కిలోల గాంజా కొనుక్కున్నారు. దానిలో అరకెల శేఖర్, భానుప్రసాద్ మరియు ఈ నరేష్, బోయిని నరేష్ వీళ్ళు అక్కడికి పోవడం జరిగింది. సో అక్కడికి పోయినాక 20 కిలోల గాంజా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళంతా మోటార్ సైకిల్ సీలేరు పోయి అక్కడ మోటార్ సైకిల్ మీద పోయినాక రిటర్న్లో బోయిని నరేష్, నేను మోటార్ సైకిల్ మీద వస్తాను, నువ్వు బస్సులో పో, ఇద్దరం ఒకటేసారి పోతే మనం మొత్తం పట్టుకునే ప్రమాదం. జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కస్తూర్బా బాలికల హాస్టల్లో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని చిన్నశంకరంపేట మండల వైద్యాధికారి సాయి సింధు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో స్థానిక వైద్యురాలు సాయి సింధు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. 50 మంది విద్యార్థులకు వారు వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వంటగదితో పాటు కూరగాయలు, బియ్యం, వంట సామాగ్రిని పరిశీలించి వంట నిర్వాహకులకు పలు సూచనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల హాస్టల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదేశాల మేరకు విద్యార్థులకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి 50 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందని, చలికాలం సందర్భంగా వారికి దురద సమస్య ఉన్నందున మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ గీత, మండల వైద్యాధికారి డాక్టర్ సాయి సింధు, డాక్టర్ హరీష, సిహెచ్ఓ యాదగిరిరావు, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, ల్యాబ్ టెక్నీషియన్ నర్సింహులు, ఏఎన్ఎంలు కవిత, నాగలక్ష్మి, యాదమ్మ, ఆశా వర్కర్లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగే డిఎంహెచ్ఓ సార్ ఆదేశాల మేరకు కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో శంకరంపేట మండలంలోని కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో క్యాంప్ పెట్టడం జరిగింది, హెల్త్ క్యాంపు. ఇక్కడ చాలామంది పిల్లలు అంటే దురద వల్ల సఫర్ అవుతున్నారు. చలికాలంలో కొంచెం దురద ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల సఫర్ అవుతున్నారు. దానికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క అమ్మాయికి ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి మెడికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కిచెన్ కూడా వెరిఫై చేయడం జరిగింది. కిచెన్ కూడా చాలా అంటే క్లెన్లీనెస్గా ఉంది, నీట్గా ఉంది. అంతా ఈరోజు ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ పిల్లల్ని ఇప్పటివరకు చూడడం జరిగింది.